ఎండ వాయించేస్తుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా, ఎరువు తెచ్చా. అలాగేనమ్మా, నువ్వు చేసుకో. నువ్వు అంత ముసలిపడి అడిగితే కాదంటానా, కానీ తిరగదు వస్తామ్మా. ఇందులో నీ గొడుగు ఇచ్చినోడు అదే మా ఫ్రెండ్, వాడు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ గొడుగు బదులు ఈ కుర్చీ పట్టుకో. వాళ్ళ ఆవిడ కూడా ఇలాగే తిరుగుతూ పట్టే మరి తిరిగమ్మా. ఈ టాబ్లెట్ పక్కన పేరు పైన పేరు దాంతో ఒళ్ళే కాదు, బట్టలు కూడా ఆరుపెట్టుకోవచ్చు అనమాట. నువ్వు గడి పెట్టడం బాగుండవు పడుకోగా ఇంకో గాలి లేదమ్మా, కింద పడుకోబెట్టు. వాళ్ళకి విషయం తెలిసిందంటే బుర్రలకి ఏ బయటకు పారిపోతాం. అసలే ఇంటికల్లో అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదమ్మా. ఈ బట్టలు వదలడానికి ఎన్ని సబ్బులు వాడావు తల్లి? చెత్త బట్టలకి 20 నీళ్లు వాడావా? ఒప్పో ఇన్ని శ్రీకాడే. మెట్లెక్కిపోయి ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు. అది సరిగానమ్మా, నాకు దిగడు బయట చూస్తే పోడు ఎండ ఉంది కదా, పంట మేడమే రాలేదు కదా. దొరికిందా? అంటే నేను తిరుగుతాడు కట్టుకున్నది నాకు వచ్చింది.
అందుకేడా తమిళ కనిపించాడు. వాడు పోలే దాని చేసినట్టుతాడు. రిపోర్ట్ అనుకున్నాను. ఏమైంది? ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఆ నాయన తిరిగి నారాయణ సమాధానం చెప్పలేక నాకు బిగ్గి ఎంత గొప్ప క్షణాల్లో మాట్లాడు ఖర్చు చేయలేదు పచ్చళ్ళు ఫ్యాన్లు లైట్ వెలిగించి ఖర్చు మాత్రం చూపిస్తా. అబ్బా నువ్వు చాలా గొప్పగా ఊహించావే. నువ్వు గొప్పగా ఏ రౌడీ ఆడుకో బోండాడుకో పెళ్ళాలు వెలిగిస్తే నీ దగ్గర దాంతో తట్టుకోలేక చేత్తో దెబ్బ పాలుతో నీటిలో నొప్పు ఇక వేరే లెవెల్లో పోటీ కార్యక్రమం ఉండేది. నా కొడుకు అమ్మాయికుడు కాబట్టి
నీటి ఎదురు ఎప్పుడే మొదలైంది కదా కుళాయి దగ్గర మూసెట్టి కుక్కలా అడిగినట్టు ఒక్క నీరు రావట్లేదు. అరే బాగా అరే బాగా ఏంటన్నా విన్నావా వారం మాత్రం అంటున్నారు. ఈ బాగా చూస్తే ఈ వారం ఇంకా నీళ్ళు తీసుకురాలేదు. మీ నాన్న ఎక్కడ రాలేదంటే ఫోన్ చేయరా మీ బాబాయ్కి? ఆఫీస్ నుంచి చేశాను రెస్పాన్స్ లేదు. తిరిగిపోయి పడతాంలే. అబద్ధానికిరా మేడ మీద తండ్రి మీద ఆడేసి వస్తానన్నా. ఈ దగ్గర నేను రావాలమ్మా పళ్ళు పెట్టాను. వాడల మీద ఉపాయం ఉందంటే ఏదో అపాయమే. అమ్మగారి చెప్తుంది అమ్మా. మానవ మాత్రుడు ఎవరో ఇలా ఆలోచిస్తున్నాడు. మా గొప్ప మజాగా ఉంది తల్లి. నిన్ను కన్నా మీ అమ్మ నాన్నల కాళ్ళకి దండాలు మా దరిద్రాలు మిక్సి వద్దు గ్రైండర్ వద్దు కానీ తీసుకెళ్ళి తీసుకెళ్ళి
వాళ్ళకి ఎదురు బట్టలు గ్యాస్ పొయ్యి మీద కూడా ఆరబెట్టుకోవచ్చు కొత్త ప్రక్రియను కనిపించలేవో పోవడమా నీకు జోహార్. ముందా పట్టగానే గెలుచు ఎందుకు ఎందుకంటే రాబుద్ది నీకు అసలు గుర్తుందా నువ్వు అసలు మనిషివేనా సంసారం మొక్కలైపోతుంది నీ సాగు చెప్పాలి మరి లేకపోతే చుట్టాలు విడిచిపోయారా వచ్చినా పర్వాలేదయ్యా బాబు ఇంట్లో ఉపవాసాలని వంట వండడం మానేసి బాగాలేకపోతారు మీ అమ్మాయి పెళ్లి చూపుల్లో కష్టం ఎక్కువ అడిగేది ఇది కాదు. ఓహో మళ్ళీ కనిపెట్టేసయ్యా మళ్ళీ అంటే అంటున్నారు మా అమ్మాయిని ఏ రోజున రోడ్డు మీద కుదిరేసాను రోడ్డు మీద వదిలేసావా? ఎందుకేమిటి కట్నం బాధ లేకుండా ఎవరో ఒకరిని ప్రేమించేసి పెళ్లి చేసుకోమని నేనే కుటుంబాన్ని పెళ్లి చేసుకుంటున్నావు. పర్వాలేదయ్యా రాజశేఖరం జీవితం చేసుకోలేదా రామచంద్ర ఉపాధి చేసుకోలేదా ఇదే అంతే మన అందరూ కూడా బాధలు అని జాతీయం మారేస్తారు అవును ఇన్ని విషయాల్లో కాంప్రమైజ్ మరి ఇంకేమొచ్చింది బాగా వచ్చింది కరెంటు బిల్లు వచ్చిందయ్యా కరెంటు బిల్లు కరెంటు బిల్ల కరెంటు బిల్ల దీనికేలా దొంగలో రాదా మరి ఎంత వచ్చింది 6,000 రాదా మరి వదిలేని నోట్ కాదు ఊరి మీద బాగా తిరిగినట్టు కరెంటు మీటర్ మట్టి ఉంటుంది అంటే మమ్మల్ని మన కాకపోతే నీకు దగ్గరికి వస్తాను చాలా పవిత్రంగా మరి బిల్లు ఎందుకు వచ్చింది రావయ్యా బాబా రా తగ్గించేసానుగా ఆయనకి తల్లితోనే వచ్చిందట మనల్ని మేము వచ్చాను కదా సార్ నా కర్మ దాటి వచ్చిందయ్యా ఎందుకేమిటి కరెంటు బిల్లు 6,000 వచ్చిందండి ఊపిలా తొండపోతూ టంకిలా